హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ చెప్తానండి, అలాగే ఆలయ చరిత్ర కూడా చెప్తాను. వేములవాడ అండి, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ. మేము కొండగట్టు నుంచి డైరెక్ట్గా మళ్ళీ వేములవాడ అయితే వెళ్ళామండి. వెహికల్ తీసుకొని వెళ్తే మనం ఇలా చుట్టుపక్కల ఉన్న ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నీ చూడొచ్చు అనమాట. బస్కి వెళ్తే ఒక టెంపుల్ చూసేసి వస్తామన్నమాట. సో ఇప్పుడైతే మేము వేములవాడకైతే వచ్చేసాము. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ ఆలయ చరిత్ర మొత్తం మీకు టెంపుల్ అంతా చూపిస్తూ దాని గురించి అయితే చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలండి. చూశారు కదా, ఇక్కడ బెల్లం చూపిస్తున్నారు కదా, ఇక్కడ బెల్లం దుకాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఎందుకు అంటారా? ఇక్కడ శివయ్యకి మొక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ మొక్కు, ఆ కోరిక అనేది తీరుతుందంట. తర్వాత మనం అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా వాళ్ళ ఎత్తు బంగారం తూకం వేస్తారు అని అంటారు కదండి. బంగారం అంటే బెల్లం అనమాట. సో వాళ్ళ ఎత్తు మనం బెల్లం అనేది స్వామివారికి మొక్కొని తిరుపతిలో ఇస్తుంటాం కదా, అలా అనమాట. ఆ బెల్లం అనేది స్వామివారికి సమర్పిస్తారంట. ఏదైనా అనారోగ్యాలు ఉన్నా, ఏదైనా తీరని కోరికలు ఉన్నా, సంథింగ్ ఇలాంటివి ఏమన్నా ఇలా బెల్లం తూకం వేసి స్వామివారికి సమర్పిస్తారు. ఇక్కడ చాలా మహిమగల శివయ్య అనమాట. అందుకనే ఇక్కడ ఎటు చూసినా బెల్లం దుకాణాలు అనేవి ఇలా ఎక్కువగా ఉంటాయండి. సో చూసారు కదా, ఇంకా టెంపుల్ చూస్తూ ఉండండి. అలాగే ఇంకోటి కోడెదూడనండి. ఎవరైనా మొక్కున్న వాళ్ళు స్వామివారికి ఇలా కోడెదూడను కూడా వదులుతారనమాట తీసుకొచ్చి ఇక్కడికి. అంటే కోడెదూడలు అంటే ఆవులు అలా అనమాట. ఇగో చూసారు కదా, ఇవన్నీ భక్తులు సమర్పించినవి అనమాట మొక్కులతోటి. ఇలా పైన నుంచి మనం ఇలా ఒక బ్రిడ్జిలా ఉందండి, ఇక్కడ నుంచి అయితే మనం స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఇక్కడ శివయ్య ఎంత పెద్ద లింగం అంటే అండి, చాలా పెద్దగా ఉంటుంది. మనం వెళ్తుంటేనే రైట్ సైడ్ ముందు అమ్మవారు మనకి ఇక్కడ అనమాట, అది లోపలికి గర్భగుడి. అక్కడి నుంచి ఇంకా వీడియో తీయొద్దన్నారండి. ఆ తర్వాత మేము ఇంకొక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అమ్మవారు వాళ్ళు బోనం ఎత్తుకొని అక్కడ ఒక జాతరలాగా చేస్తున్నారండి. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉండండి. నేను మీకు టెంపుల్ గురించి నాకు తెలిసినంతలో నేను మీకు వివరిస్తానండి. ముఖ్యంగా అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలోనే శివుడికి అంకితం చేసిన ప్రసిద్ధ దేవాలయంలో వేములవాడ అనేది ఒకటి అండి. దీనిని మనం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో భక్తులు ఏంటంటే ప్రధాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరి స్వామిని ఆరాధిస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయ సముదాయం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయానికి నివాసంగా ఉంది. మరియు శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక పవిత్ర విగ్రహం కూడా అక్కడ ఉందండి. వెళ్తే మీరు స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రతిష్ఠించారనమాట. సో ఇక్కడ ప్రధానంగా ప్రతిష్ఠించే దేవుణ్ణి మనం ఏంటంటే రాజన్నగా పిలుచుకుంటారు. రాజన్న అని పిలుస్తారనమాట ఇక్కడ స్వామివారిని. సో వేములవాడ ఆలయంలో చుట్టుపక్కల ఉన్న రాక్ కట్ట శాసనాల వేములవాడ చాళుక్యులు రాజధాని అయిన ఈ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యతని క్రీస్తు శకం మనకి 750 నుండి 973 వరకు స్థాపించారనమాట. సో ఈ ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందిందండి. అక్కడ మనం రాజరాజేశ్వరి స్వామివారిని అలాగే అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇలా అక్కడ ఇంకా ఎంతో పురాతన కట్టడాలైన ఆలయాలు అనేవి చాలా ఉన్నాయండి. సో అలాంటివన్నీ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా శివయ్య అండి, శ్రీ నగరేశ్వర స్వామి అంటారు. మీకు నేను దూరం నుంచి గర్భగుడిలో ఉన్న స్వామివారిని కూడా చూపిస్తాను చూడండి. కానీ చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ శివయ్య అయితే మాత్రం. రాజన్న అని పిలుస్తారు ఇక్కడ శివయ్యని, రాజరాజేశ్వరి అమ్మవారిగా. సో తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. మీ మొక్కులు ఉంటే బెల్లం ద్వారా మనం తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.